వచ్చాడు ఫోను బ్లాక్ ఈ వ్యాపారం ఎవడ అడ్డు పెట్టలేదు. మీరు జెన్యున్ గా వ్యాపారం చేశారనుకో, నువ్వు నిజంగా కూరగాయలు పండించావు అనుకో, నిన్ను ఎడ్సాప్ అంటావు. నువ్వు ఎక్కడ కూరగాయలు రైతు బజార్ ఉందో, ఈ రైతు బజార్లో ఎటువంటి రైతులు కానీ అలాగే కేవలం దళారులు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. రైతులు ఎవరు లేరు. దీని మీద మేము ఇక్కడ ఎస్టేట్ ఆఫీస్ ప్రదర్శించగా రేపు ఇవాళ వచ్చి సమాధానం చెప్తా ఉన్నాడు ఆయన. కానీ సమాధానం ఈరోజు కూడా చెప్పకుండా తప్పించి తిరుగుతూ ఉన్నాడు. రేపు ఉదయం 11 గంటలలోగా నేను చెప్పాము, రేపు లేకపోతే ఇక్కడ టెంట్ వేసుకుని కూర్చునే పరిస్థితి ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న రైతుల్లో 100కి 90% మంది బెనామీలు, బోగస్లు. ఇక్కడ ఇచ్చిన సర్వే నెంబర్లో ఏదైతే సర్వే నెంబర్లో పంట పండిస్తామని చెప్పారో అన్ని సర్వే నెంబర్లో కూడా ఎక్కడ కూడా వరి పండిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కూరగాయల పంట పండించలేదు. ఇది మేము ఇమీడియట్గా మీ మీడియా సోదరులకు కానీ మీకు కానీ వెంటనే మీకు ప్రూవ్ చేయగలం. దీనికి అధికారులు తోక ముడిచి తప్పించు తిరుగుతూ ఉన్నారు. ఎంఆర్ఓ నడితే నాకు సంబంధం లేదంటున్నాడు. హార్టికల్చర్ ఆఫీసర్ అడగాలని చెప్తున్నాడు. హార్టికల్చర్ వాళ్ళు, ఎంఆర్ఓ, ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ ముగ్గురు సర్టిఫై చేసి ఆ కూరగాయలు నాణ్యమైనవి కాదా అని చెప్పి మాత్రమే ఇక్కడ అమ్మాలి. కానీ ఆ పరిస్థితి లేకుండా ఎక్కడో పక్క ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఇక్కడ అందుకాకుండా కేజీ 4 రూపాయలు ఎక్స్ట్రా రాజమండ్రి రావులపాలెం మార్కెట్ల కంటే కూడా ఎక్స్ట్రా అమ్మటం జరుగుతుంది. రెండోది గెల 30 రూపాయలు రావులపాలెంలో అమ్ముతుంటే ఇక్కడ డజన్లు అమ్ముతున్నారు. ఇక్కడ ఇంత దారుణంగా ఇక్కడ వ్యవస్థ దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని మేము అడ్డగిందానికి తీవ్రంగా మా పార్టీ తరఫున కానీ మేము ఇతను ప్రశ్నిస్తే వీళ్ళు ఈరోజు తోక ముడిచే ధోరణిలో ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే రేపటి నుంచే మా యాజిటేషన్ మొదలవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. మండపేటలో ఉన్నటువంటి రైతు బజార్ని మరి మా నాయకుడు వేగుల లీలాకృష్ణ సందర్శించడం జరిగింది. ఇక్కడ 30 షాపులు ఉన్నాయి. 30 షాపులను కూడా ఎక్కడ రైతు పండించినటువంటి పంట కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, పక్క ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి పంటలు అమ్ముతున్నారు తప్పించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతులు కానీ, రైతులు పండించినటువంటి పంటలు కానీ ఇక్కడ అమ్ముతలేదు. మరి ఈ రోజున దీని మీద నిలదీస్తానికి వచ్చినటువంటి మా నాయకుడి పట్ల మరి తెలుగుదేశం నాయకులు వారు ఇక్కడ మేము ఏదో దౌర్జన్యం చేస్తున్నామని చెబుతున్నారు. మేము దౌర్జన్యం కానీ ఇక్కడ షాపుల్లో ఏ విధమైనటువంటి గలాటాలు కానీ చేయకుండా వారు మా మీద దౌర్జన్యం చేస్తానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ జనాలను పంపిస్తామని చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం ప్రజలకి మంచి చేయాలనే పాలన సాగాలి తప్పించి మరి ఇక్కడ రైతు బజార్లో రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగకుండా కేజీకి 4 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా కూడా వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు తప్పించి ఏ విధమైనటువంటి ఇది లేదు. రైతుల పట్ల న్యాయం చేయండి. ఇప్పుడైనా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కోరేది ఏంటంటే ఇక్కడ 30 షాపుల్లోనూ కూడా మీరు ఇక్కడ స్వయంగా పండించే రైతులకి షాప్ ఎవరిదే అలా సార్? ఈ డ్వాక్రా 20 మెంబర్స్ కలిసి సార్. ఏదండి షాప్ నెంబర్ ఎంత సార్? ఇది నెంబర్ ఫాలో సార్. ఇది అంటే ఇది ఓన్లీ ఫార్మర్స్ నెంబర్ ఫాలో పుచ్చల శ్రీనివాస్ లేదు సార్. ఇది ఓన్లీ ఫార్మర్స్ లిస్ట్ అండి. డ్వాక్రా ఆర్డర్ కాపీ చాలా దగ్గర నుంచి వస్తే డ్వాక్రా 20 మెంబర్స్. మరి డ్వాక్రాలు కూర్చోవాలి కానీ ఎవడో కూర్చున్నాడు బయట? లేడీస్ ఎవరో కూర్చోవాల్సిన పని ఏంటి? ఇక్కడ కూర్చోవచ్చా? ఎవరో కూర్చోవాలి ఇక్కడ. కూర్చోవాలి, ఎవరు కూర్చోవాలి ఇక్కడ? మరి వీళ్ళు ఎందుకు కూర్చున్నారా? తప్పుడు మాటలు మాట్లాడకండి మీరు. ఆవిడేమో అక్కడేమో అద్దె తీసుకున్నాడు సార్, విన్నారా? ఈవిడేమో జీతాలు ఉందంట. నువ్వు బాబు నీ పేరేంటి? నీ పేరు ఏ సుబ్రహ్మణ్యం? లైసెన్స్ ఏది?
ఏ ఊర్లో పండిస్తున్నావు? నెల్లూరులోనా? ఎక్కడ పండిస్తున్నాడు కూరగాయలు?